ఇన్సూరెన్స్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది భద్రత. ఏదైనా జరిగితే కుటుంబానికి అండగా నిలిచే భరోసా. కానీ అదే డబ్బు ఎవరైనా మనిషి విలువ కంటే ఎక్కువగా చూడడం మొదలు పెడితే కనిపించేది ప్రమాదంలా, వినిపించేది ఆత్మహత్యల. కానీ ప్రతి అడుగు ముందు ప్లాన్ చేసి ఉంటే ఇటీవల బయటకు వచ్చిన కొన్ని ఘటనలు ఇప్పుడు ఒక అసౌకర్యమైన ప్రశ్న అడుగుతున్నాయి. చనిపోయిన తర్వాత వచ్చే డబ్బు కోసం బ్రతికున్న వాళ్ళే టార్గెట్ అవుతున్నారా? నమ్మిన వాళ్ళతో వెళ్ళిన ప్రయాణం తిరిగి రాని దారిగా మారితే, ఇంట్లోనే సురక్షితంగా ఉన్నామని అనుకున్న వాళ్ళే ఎవరో వేసిన లెక్కల్లో సంఖ్యలుగా మారిపోతే, డబ్బు కోసం మనిషి ఎంత దూరానికైనా వెళ్తాడా? ఇన్సూరెన్స్ పాలసీ అంటే రక్షణ, లేక ఆశ పెరగడం వల్ల వచ్చే ప్రమాదమా? కనిపించిన కథనే నమ్మాలా, లేక కనిపించనిదే వాస్తవమా? లెట్స్ వాచ్. జీవితానికి భరోసాగా తీసుకునే ఇన్సూరెన్స్ ఇప్పుడు కొన్ని చోట్ల ప్రాణాలకే ముప్పుగా మారుతోంది. కుటుంబానికి అండగా ఉండాల్సిన పాలసీ ఆశ పెరిగితే నేరానికి కారణమవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఏదైనా జరిగితే ఉపయోగపడుతుంది అనుకునే ఇన్సూరెన్స్ ఇప్పుడు ఏదైనా జరిగితే డబ్బు వస్తుంది అనే ప్రమాదకర ఆలోచనలకు దారితీస్తోంది. కొన్ని రోజుల వ్యవధిలో బయటకు వచ్చినటువంటి 2 ఘటనలు ఇప్పుడు అదే ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. నారాయణపేట జిల్లాలో మొదట అందరికీ అది రోడ్డు ప్రమాదంలానే కనిపించింది. ఒక వ్యక్తి మరణించాడు, ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదం అని చెప్పారు. కానీ కుటుంబ సభ్యుల అనుమానం కేసును మరో దిశలోకి తీసుకెళ్లింది. పోలీసులు చేసిన విచారణలో విస్తూపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. భారీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందే ప్లాన్ చేసి హత్య చేసి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నారాయణపేట జిల్లా మరికల్ మండలం కేంద్రానికి చెందినటువంటి బోడి రాజును అదే గ్రామానికి చెందినటువంటి ముగ్గురు కలిసి ఈ నెల 3న హత్య చేశారు. అయితే ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. మృతుడి పేరుపై 50 లక్షల ఇన్సూరెన్స్ ఉందని తెలుసుకున్న అల్లం నాగరాజు, సిరిగిరి భానుప్రకాష్, ఆనంపల్లి భాస్కర్ పథకం ప్రకారం మద్యం సేవించడానికి మృతుడు రాజును మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకెళ్లారు. మద్యం సేవించాక మద్యం మత్తులో ఉన్న రాజును కట్టెలు, రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఇక అనంతరం భానుప్రకాష్కు చెందిన కారులో ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టుగా చెప్పారు. రోడ్డు ప్రమాదం జరిగిందని నమ్మబలికారు. మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయగా హత్య చేసినట్టుగా నేరాన్ని అంగీకరించారు. 44 years ఉంటాయి. అతను మరికల్. అతన్ని అతని పేరు ఆల్రెడీ ఒక 2,000కు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారు. 40 lakhs ఇన్సూరెన్స్ ఉండే. ఆ ఇన్సూరెన్స్ డబ్బుల్ని అతను యాక్చువల్గా కాజేయడం కొరకు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. కానీ యాక్చువల్గా అతను ఈ జక్లేర్ శివార్లో ఒక వాగులో తీసుకెళ్లేసి 3వ తారీఖు నాడు సాయంత్రం ఈ రాజుకు కొంచెం మద్యం అలవాటు అతనికి తాపి అతన్ని కట్టెలతో కొట్టి అండ్ రాళ్లతో కొట్టి చంపేశారు. కొనవిపితో ఉన్న వ్యక్తిని ఆన్ ది వేలో వీళ్ళే హాస్పిటల్లో షిఫ్ట్ చేయాలంటే మక్తలు కానీ లేకపోతే ఆన్ ది వేలో మహబూనా తీసుకెళ్ళొచ్చు. కానీ వీళ్ళందరూ అతన్ని రాజుని చంపిన తర్వాత అతన్ని డైరెక్ట్ ఉస్మాన్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇక గత నెల ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెంలోనూ ఇలాంటి ఘటన వెలుగు చూసింది. గత మే నెలలో జరిగినటువంటి ఈ కేసులో ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేసి ఆ తర్వాత అది ఆత్మహత్యలా కనిపించేలా సీన్ క్రియేట్ చేశాడు. ఉరి వేసుకొని చనిపోయినట్టుగా చిత్రీకరించాడు. అయితే పోలీసులకు అనుమానం రావడంతో భర్త పరారయ్యాడు. ఇక ఈ 2 ఘటనల్లో ఆరోపణలు వేరువేరు, పరిస్థితులు వేరువేరు. కానీ దర్యాప్తు కోణంలో వినిపిస్తున్న కామన్ పాయింట్ ఒక్కటే: ఇన్సూరెన్స్ డబ్బు. ఒక కేసులో ప్రమాదంలా, ఇంకో కేసులో ఆత్మహత్యలా. కానీ అనుమానం మొదలైన తర్వాత బయటపడిన కోణాలు షాక్కు గురిచేస్తున్నాయి. ఇన్సూరెన్స్ అనేది ప్రమాదం వచ్చినప్పుడు కుటుంబానికి రక్షణగా ఉండాలి. కానీ అదే డబ్బు కోసం బంధాల్ని లెక్కలు వేసే స్థితికి మనుషులు వెళ్తే, పాలసీ కాగితం విలువ ప్రాణం విలువ కంటే ఎక్కువైపోతే,
సహజ మరణంగా కనిపించినా దాని వెనుక నడిచే మరో ప్లాన్ ఉంటే, ప్రాణాలకు ధర కట్టే ఆలోచన మొదలైతే ఇక అనుమానం మొదలయ్యేది బయటి వాళ్ళపై కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళపైనే కదా.